హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ బి ఫార్మసీ సీట్స్ ఎందుకు డిలే అవుతున్నాయి, రీజన్స్ అండ్ ఎప్పుడు వస్తాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. మీరు అడిగే క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో వాట్స్ ద వీడియో టిల్ ద ఎండ్. ఖచ్చితంగా ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫస్ట్ థింగ్, ఎంపీసీ వాళ్ళు కమెంట్ ద్వారా అడిగారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో లాస్ట్ ఫేజ్ 4th ఫేజ్ ఉంటుందా లేదా అని. సో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుందని అయితే గవర్నమెంట్ నుంచి తెలుస్తుంది. కానీ ఎప్పుడు అంటే మనకైతే ప్యారలర్గా లైక్ మనకు బైపీసీ కౌన్సిలింగ్తో పాటే ఎంపీసీ కౌన్సిలింగ్ ఉండేలాగా సెట్ చేస్తారని అయితే తెలుస్తుంది. దాని మీద క్లారిటీ అయితే రాలేదు. నెక్స్ట్, ఇవి ఎంపీసీది అయితే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ బైపీసీ విషయానికి వద్దాము. రీజన్ ఫస్ట్ చాలామంది అడిగేది, రీజన్ ఎందుకు లేట్ అవుతుంది, ఇంకా ఇయర్ జాయిన్ అవుతామా, ఇంకా 2025లోనే జాయిన్ అవుతామా కాలేజ్ అని కూడా చాలామంది ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు కదా. సో క్లియర్గా చెప్పాలంటే మనకి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఈ వీక్ అంటే నవంబర్ లాస్ట్ వీక్ మీకైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని అయితే తెలుస్తుంది. మరి ఎందుకు డిలే అయింది? ఫస్ట్ థింగ్, బీఎస్సీ మనకి నర్సింగ్ ఉంది కదా, సో ఆ కౌన్సిలింగ్ వల్లనే మనకు ఫార్మసీ అయితే డిలే అయిందని తెలుస్తుంది. కానీ మన విషయానికి వస్తే అయితే అదే ఒక మెయిన్ రీజన్ అయితే కాదు, వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఒక పర్టికులర్ రీజన్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నవంబర్ లాస్ట్ వీక్లో మీకు అయితే కౌన్సిలింగ్ జరిగి తీరుతుంది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఎంపీసీ బైపీసీ ఇద్దరికి ఒకటే వీక్లో ఉంటుంది. ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్.